నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి ఛానల్ ఆఫీస్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. హైదరాబాద్ ఎల్లారెడ్డిలోని నాగార్జున నగర్ కమిటీ హాల్లో ఘనంగా ధ్యాన మహిళా ఉత్సవం. తిరుపతి ఎస్వి ధ్యాన మందిరంలో ధ్యాన ప్రచారం చేసిన మహిళా మూర్తులకు ఘనంగా సన్మాన కార్యక్రమం. ద్వారకా తిరుమలలో గల శ్రీ శ్రీనివాస ధ్యాన మహాశక్తి క్షేత్రంలో విజయవంతంగా స్పిరిచువల్ సైన్స్ లెవెల్ 3 వర్క్ షాప్. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ లో జ్ఞానదాయకంగా 1 డే వర్క్ షాప్. సత్యసాయి జిల్లా కొత్తపేటలో ఘనంగా ముగిసిన 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన సప్తాహం. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో పులాజీ బాబా ధ్యాన మందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బంజారా హిల్స్ లో గల పిఎంసి ఛానల్ ఆఫీస్ లో మహిళా దినోత్సవ వేడుకలు మహిళా ఉద్యోగులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు అలాగే పిఎంసి ట్రస్ట్ మహిళా సభ్యులు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బ్రహ్మర్షి పత్రిజీ మహిళలకు ఎంతో పెద్దపీట వేశారని ప్రశంసించారు. బ్రహ్మర్షి పత్రిజీ అందించిన జ్ఞానం వల్లనే తాము ఇలా బయటకు వచ్చి రాణించగలుగుతున్నామన్నారు. అనంతరం పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు మాట్లాడుతూ ఎక్కడైతే స్త్రీకి గౌరవం లభించదో ఆ ప్రాంతం శ్మశానంతో సమానమని ఆది శంకరాచార్యులు అన్నారని తెలిపారు. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు మాట్లాడుతూ మానవ జాతి మనుగడకు మహిళ వెన్నుముక లాంటిదని, స్త్రీ ప్రకృతితో సమానమని తెలిపారు. బ్రహ్మర్షి పత్రిజీ మహిళలకు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామూర్తులందరికీ మరి శుభాకాంక్షలు. మహిళను ప్రోత్సహిస్తున్న మగవారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుందాం. మరి ముందుగా పత్రి సార్కి మహిళలో ఉన్న శక్తిని తెలియచేసి, మరి తను ఇంటికే కాదు తనలో ఎంతో శక్తి ఉంది, ఏదైనా చేయగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ మరి ధ్యానం ద్వారా పత్రి సార్ అందరికీ కల్పించారు. మరి పత్రి సార్కి అందరూ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. దేవుడు ఆయన యాబ్సెన్స్లో ఒకరిని క్రియేట్ చేశారు. ఆయన యాబ్సెన్స్లో ఆయన లేకపోవటం వలన ఒకళ్ళని క్రియేట్ చేశారు. ఆ క్రియేషనే స్త్రీ. సో అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు దేవుడు. అలానే శంకరాచార్యులు గారు ఏదైనా ప్లేస్లో కనుక లేడీస్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ ప్లేస్కి శ్మశానానికి తేడా లేదంటారు. ది ప్లేస్ వేర్ లేడీస్ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ద ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు బరియల్ గ్రౌండ్ అన్నారు ఆయన. అలాంటి మహోన్నత వ్యక్తి మన పత్రి గారు. పత్రి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే మహిళలకి ముందు నడిపించమని చెప్పారు. మెనీ ప్లేస్లో ఆయన అడ్వాంటేజ్ తీసుకొని, ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలామంది మహిళలు ముందుకొచ్చారు. ఇప్పుడు మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటున్నాం. నా దృష్టిలో మార్చి 8 ఒక్కడే కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే మనకి. వాళ్ళు లేకపోతే మనం లేవు. అందుకనే మీరు చూడండి, చాలాసార్లు చెప్పాను, ఆమె అంటే ఏంటి? షీలో SHE షీ, దాంట్లో హీ ఉంది. హీలో షీ లేదు, షీ ఆమెలో అతడు ఉన్నాడు. అట్టనే ఉమెన్ తీసుకోండి, ఉమెన్లో మెన్ ఉన్నాడు. అవునా కదా? అలానే ఫిమేల్లో మేల్ ఉన్నాడు. అంటే ఈ ప్రపంచం మొత్తం వాళ్ళలో అణిగిమణిగి ఉండది మన మేలే. అందుకని ఒక్క మార్చి 8 ఒక్కటే కాదు. నేను ఎందుకంటే చాలాసార్లు ఆర్టికల్ రాసేటప్పుడు కూడా ఒక్కరోజు ఏంటి, మార్చి 8 ఒక్కరోజు ఏంటి ఉమెన్స్ డే? ఎవ్రీడే ఉమెన్స్ డే మనకి. 2026 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవాన్ని అనౌన్స్ చేసినటువంటి మెంబర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. మహిళ అని అంటే తక్కువ విషయం కాదు. ఇప్పటివరకు హనుమంతరాజు గారు చెప్పారు కొన్ని విషయాల్లో. మనకేమిటంటే ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా మానవ జాతి మనుగడకి బ్యాక్ బోన్గా ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే స్త్రీ మాత్రమే అని చెప్పక తప్పదు. స్త్రీ అని అంటే ప్రకృతితో సమానం. ప్రకృతి అని అంటే ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి యావత్ జాతులు కూడా మనుగడ సాగించాలంటే ప్రకృతి మాత యొక్క ఆవశ్యకత ఎంతైతే ఉందో అలాగే మానవ జాతి మనుగడకి స్త్రీ యొక్క ప్రాముఖ్యత అంతగా ఉంటుంది మనకి. స్త్రీ లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే స్త్రీ లేదు.
కాబట్టి స్త్రీ అనగానే అది గుర్తింపు తేవటం కోసం పిఎస్ఎస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చారంటే 99 నుంచి జరిగేటటువంటి ధ్యాన మహా యజ్ఞాలన్నిటికీ యజ్ఞం అంటేనే లోక కళ్యాణాన్ని దారితీసేది. అటువంటి యజ్ఞాలకి కాలక్రమంలో మహిళా ధ్యాన మహా చక్రం అని చెప్పిన టైటిల్ ఇవ్వటం జరిగిందంటే రాబోయే రోజుల్లో విమెన్ ఎనర్జీ ఎంత అడ్వాన్స్గా ఉండాలి అని చెప్పడానికి ప్రత్యేకంగా మహిళా ధ్యాన మహాయజ్ఞాలు కూడా పత్రిక యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చినాయి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వి ధ్యాన మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అలాగే స్త్రీమూర్తులకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలలో ధ్యాన ప్రచారం నిర్వహించినటువంటి మహిళా మూర్తులను ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా అందరూ సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా మూర్తులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వసుధైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడ నాగార్జున నగర్ కాలనీలో గల నాగార్జున నగర్ కమిటీ హాల్లో ధ్యాన మహిళా ఉత్సవం అహింసా ధ్యాన ప్రచార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా శ్రీనగర్ కాలనీలో గల గురుస్థాన్ నుండి అహింసా ధ్యాన ప్రచార ర్యాలీ ఘనంగా ప్రారంభించారు నిర్వాహకులు. అనంతరం పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ వరకు ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుకట్పల్లి లక్ష్మి పాల్గొని శాకాహారం విశిష్టత, శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు. అనంతరం ధ్యాన మహిళా ఉత్సవంలో ముఖ్య అతిథులుగా కీర్తి పురస్కార గ్రహీత కవయిత్రి లక్కరాజు నిర్మలాతో పాటు పలువురు ప్రముఖ మహిళలు పాల్గొన్నారు. అలాగే పిఎస్ఎస్ఎం మహిళా విశిష్ట అతిథులుగా స్వాగ్ ఫౌండర్ పరిణిత పత్రితో పాటు పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యానులను విశేషంగా అలరించాయి. శ్వాస అంటే ఏంటి? మేడం ఎంతో చక్కగా చెప్పారు శ్వాస గురించి, ఎంతో చక్కగా. శ్వాస లేకపోతే మనం లేము. సో శ్వాస ఎంత ముఖ్యమో మనకి ధ్యానం అనేది అంత నేర్పిస్తుంది. ధ్యానం అంటే ఆనాపాన సతి ధ్యానం. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడి ఉండడం. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి కూడి ఉండడం, దాని పేరే ధ్యానము. సో అలాగే అందరూ శాకాహారులుగా మారాలి అనే కోరిక. ఎవరు కూడా ఏ జంతువుని చంపే హక్కు ఎవ్వరికి లేదు, ససేమిరా లేదు. మనము జంతువులన్నీ చంపుతున్నట్లు కానీ లేకపోతే జంతువులు చచ్చిపోయేలాగా మనము డిమాండ్ చేస్తున్నా కానీ చికెన్లు, మటన్లు, గుడ్లు, చేపలు చేస్తుంటే ఆ కర్మ, ఆ ఉసురంతా మనకి తగిలి మన జీవితంలో కష్టాలని వస్తాయి. ఇవన్నీ పెద్దలు చెప్తా ఉన్నారు. మొన్నే నాకు అన్న పరిచయం అయ్యిండు. తను చేస్తున్నటువంటి మెడిటేషన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, నన్ను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చే విధంగా చేసినాయి. సో ఈరోజు ఈ చక్కటి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎంతో గ్రాండ్గా ఆర్గనైజ్ చేసినటువంటి వసుధైక ఫౌండేషన్కి, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి అందరూ మహిళలు, పెద్దలు, మహిళా శక్తులు, ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ ఏరియా మహిళలకి, పెద్దలకు అందరు కూడా నమస్కారం. మరి ఈరోజు ఈ వేదిక మీద ఒక ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతున్నానంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీ అందరి యొక్క కష్టం, మీ అందరి యొక్క ప్రేయర్స్, మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే ఈరోజు మీ యొక్క సోదరుడి వేదిక మీద ఎమ్మెల్యేగా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ, మీ ఆశీర్వాదం వల్ల గెలిచిన అని మీ అందరు కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి మహిళలంటే ఎంతో గొప్పవారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు ఒక కుటుంబంలో ఒక తల్లిగా, చెల్లెగా, అక్కగా ఒక కుటుంబాన్ని ఎంతో బలంగా చూసుకునేటటువంటి మహిళా శక్తి ఈరోజు వేదిక మీద అనేక సేవలు అందిస్తూ ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి మహిళలందరూ కూడా సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడుతూ మహిళలను ఎంకరేజ్ చేయాలా. నమస్కారం అండి. సమాజం బాగుపడాలంటే నవీన్ యాదవ్ గారు లాగా ఒక మంచి నాయకుడు ఉండాలి. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ తండ్రి మంచిగా ఉండాలి.
ఒక వ్యక్తి బాగుపడాలంటే తనకు ఒక మంచి స్నేహితురాలు ఉండాలి. నాకు ఇలాంటి ఒక మంచి స్నేహితం దొరికింది. నేను ఆల్మోస్ట్ 20 years నుంచి సోషల్ వర్క్, కనెక్టింగ్ టు ఆర్ఫనేజ్ పిల్లలు, ఆటిజం, ఓల్డ్ ఏజ్ హోమ్ ఇలా చాలా సేవ చేశాను. కానీ నేను చేసే సేవ ఎవరికి తెలియకూడదు అనేసి చేసేదాన్ని. ఎప్పుడైతే అమిత నాకు దొరికిందో 5 years నుంచి నేను నలుగురికి చేసే సేవ ఈరోజు 1000 మందికి రీచ్ అయింది. సో ఈరోజు నేను చూసే మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఏమవుతుందంటే ఆఫ్టర్ మ్యారేజ్ దే ఆర్ గెటింగ్ డిస్కనెక్టెడ్ విత్ ది ఫ్రెండ్స్. ఐ యామ్ రైట్? ద్వారకా తిరుమలలో గల శ్రీ శ్రీనివాస ధ్యాన మహాశక్తి క్షేత్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చ్ 5వ తేదీ నుండి 7 వరకు 3 రోజుల పాటు స్పిరిచువల్ సైన్స్ లెవెల్ 3 వర్క్ షాప్ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ శిక్షణ శిబిరంలో 2వ రోజు డాక్టర్ బ్రహ్మర్షి శివరామప్ప ధ్యానులకు ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, స్పిరిచువల్ సైన్స్ అంటే ఏంటి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. సుమారు 40 మంది ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. అలాగే ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాధా జోషిల, వడ్డే దుర్గాప్రసాద్, గారపాటి మల్లేశ్వరరావు, శ్రీనివాస్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన విశ్వగురు అయినటువంటి శ్రీ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన విశిష్టార్థులైనటువంటి శ్రీ శివరామప్ప గారికి, శ్రీనివాస్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ సభ్యులైనటువంటి రాధా మేడం గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామం అండి. ఈ లెవెల్ 3 3 రోజుల క్లాస్ అనేటువంటి, నేను మామూలుగా ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను, గవర్నమెంట్ టీచర్ అండి. అయితే నేను ఫస్ట్ 19th పెట్టినప్పుడు నాకు అక్కడ రావడానికి ఇబ్బంది కలిగేటువంటి సిచ్యువేషన్ అండి. కాంప్లెక్స్ కంపల్సరీ సెలవు పెట్టడానికి ఉండదు, కంపల్సరీ వెళ్ళాలి. ఇది ఎలా అయినా పోస్ట్పోన్ అయితే బాగుండు అనుకున్నాను. ఆటోమేటిక్గా పోస్ట్పోన్ అయ్యి తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి. గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది, పిల్లల దగ్గర ఉండాలి. కానీ నా ఎగ్జామ్ సోమవారం ఆదివారం తర్వాత అండి. కాబట్టి నాకు 3 రోజులకి ఇబ్బంది లేదు. అంటే మనం అనుకునే దాన్ని బట్టే మన ఆలోచన ఎలా ఉంటే అలా ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. చక్కగా మహేశ్వరం గారు అంటే పిల్లలు వదిలేసి రావాలంటే వాళ్ళకి చెప్పకుండా మనం చేసేటువంటి కర్తవ్యమే మెయిన్ అదే. కాబట్టి భగవంతుడు వాళ్ళు వదిలేసి రాలేదు. కానీ అక్కడ మనకి సిచ్యువేషన్ కరెక్ట్గా ఉంటే ఇక్కడ కూడా హ్యాపీగా మనం వినగలము, మైండ్ అంతా ఎక్కడే పెట్టగలం అనేటువంటి దానికి చక్కగా కుదిరిందండి. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ లో గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్చే ఒక్కరోజు వర్క్ షాప్ ఎంతో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత్ మాట్లాడుతూ రాత్రి నిద్రను ధ్యానంగా ఏ విధంగా మార్చుకోవాలి, దానివల్ల ఎటువంటి లాభాలుంటాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఆలోచనలను ఏ విధంగా దక్కించుకోవాలి అని కొన్ని టిప్స్ చెప్పి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అధ్యక్షులు తోట నాగమణి, కేదారేశ్వరి, సువర్ణ, భద్రావతి, అరుణ, శ్రీదేవి, ఉమా సరిత ఫ్రూట్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత జ్ఞానదాత ప్రబోధ్ అచ్యుత్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తోట నాగమణి, సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, జిల్లా ప్రెసిడెంట్ కక్కిరేణి రవిచంద్ర, దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. చేసేది ధ్యానం కూడా ఎంతో శక్తి, లోపల బయట అంతగా శక్తిని గమనిస్తూ చిరునవ్వుతో ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు గ్రామంలో పూలాజీ బాబా ధ్యాన మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఆత్మజ్ఞాన బోధకురాలు సునీత వెంకట్ పాల్గొని సాయిత్రిబాయి పూలే, ఆధ్యాత్మిక సైంటిస్ట్ అరుంధతి వంటి ఆదర్శవంతమైన మహిళల గురించి అద్భుతంగా వివరించారు. మహిళల్లో అనంతమైన శక్తి దాగి ఉంటుందని, ధ్యానం ద్వారా ఆ శక్తి గొప్పతనం బయటపడుతుందని తెలిపారు. ధ్యానం మనలోని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని తెలిపి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం ఆటపాటలు, పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి ఆత్మజ్ఞాన పుస్తకాలను అందించారు. పూలాజీ బాబా సంస్థ నిర్వహణలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎవరైతే భార్యలు ఉన్నారో 7 అరుంధతి, 7వ మాత అరుంధతి. కానీ ఈ 6 ఏ ఆకారంలో ఉన్నారో ఆ ఆకారాన్ని స్వాహాదేవి అవతారం ఎత్తి అగ్నిదేవుని కోరిక తీర్చేది. అంటే వాళ్ళకి దాసోహం కాకుండా వాళ్ళ రూపం వేసి స్వాహాదేవి అగ్నిదేవుని
దేవునికి దాహం తీర్చేది. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో మౌన ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజేష్, చంద్రకళ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం ఎంతో శ్రద్ధగా సహనంతో చేస్తే మంచి ప్రగతి సాధిస్తామని తెలిపారు. అలాగే మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శక్తి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న 180 మంది ధ్యానులకు స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు అన్నప్రసాదం అందించారు. అట్లా శ్వాస మీద పెట్టి మనకు సమయం కేటాయించి ఇంకోటి సహనం ఉండాలి. మనకు ఒక రోజు 2 రోజు కాదు, ఎప్పుడు సహనంగానే ఉండాలి. మనము ఈరోజు ఏం చేద్దాం లేప అని వాయిదా చేస్తుంటున్నాం. మనం చేస్తున్నామా లేదా? ఆ వాయిదాన్ని నిషేధించి మనము ఓపికతో మనం కూర్చున్నప్పుడు అప్పుడు మనం ఏం సాధిస్తాము? సహనమే ప్రగతిని సాధిస్తాము. ఎంత లోతుగా మనము ఆలోచిస్తే ఏం చేయాలంటే మనం ఏం చేయడం లేదనే సమాధానం ఇస్తారు. ఏం చేయడం లేదు. ప్రకృతిలో బతకడం లేదు, ప్రాణవాయువు తీసుకోవడం లేదు, సహజమైన మాటలు బయటికి రావడం లేదు, మనస్సు లేని స్థితిలో ఉండడం లేదు. జీవశక్తి శరీరం అంతటా ప్రవహిస్తున్నదా? అది లేదు. మనకు ప్రాణాధారమైన గాలిని శుభ్రంగా పెట్టామా? లేదు. మన శరీరానికి అవసరమైన నీటిని శుభ్రంగా పెట్టామా? లేదు. మన శరీరానికి అవసరమైన శుభ్రమైన ఆహారం తీసుకుంటున్నామా? లేదు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధనం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజ్గోపాల్, శాంతాలక్ష్మిలు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అహింస, ఆత్మ, ఆనాపానసతి, ఇంద్రియ నిగ్రహం వంటి అంశాలను గురించి అద్భుతంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏ ప్రాణిని హింసించకూడదు. హింసించకుండా ఉండడమే అహింస. హింసిస్తే హింస. అట్లని నిన్ను నువ్వు కూడా హింసించుకోకూడదు. ఎందుకంటే మనలో కూడా భగవంత్ స్వరూపం ఉంది కాబట్టి మనమంతా భగవత్ స్వరూపము, ఆత్మస్వరూపం. నేను అంటే ఏమన్నా, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అనే జ్ఞానం మనం ఎప్పుడు దాన్ని అవగతం చేసుకుంటామో అప్పుడు మనకి బాధలు. పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని సాయినగర్ కాలనీలో గల మూల చైతన్య పిరమిడ్లో 3 రోజుల పాటు అఖండ ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలతారెడ్డిలు ధ్యానులకు చక్కటి జ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ సరిత జ్ఞానదాత స్వర్ణలతారెడ్డిని ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షను వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజకుమార్ రెడ్డి దంపతులు, జయమ్మ, ప్రభాకర్ దంపతులు, వనపర్తి ప్రాంతానికి చెందిన 50 మంది మాస్టర్లు పాల్గొన్నారు. తెలియని నేను పూజలు సేవలు వెలుగని నేను, పాపము పుణ్యము తెలియని నేను పూజలు సేవలు వెలుగని నేను. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ధ్యాన శిక్షణ, జ్ఞానబోధనం అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సింధూరా జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా గురువు గురించి చక్కగా వివరించారు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ అందరికీ ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించిన గొప్ప గురువు అని కొనియాడారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఒకవేళ ఒక గురువును పట్టుకున్న ఆ గురువుకి ఎంతో సేవ చేసిన చూస్తే పూర్వం ఆ పుస్తకాలు చదివినప్పుడు కూడా మనకు గురువుకు, గురువు కుటుంబ సభ్యులకు ఎంతో సేవ చేసి ఆ గురువుకి ఈ శిష్యుడు నచ్చితే అప్పుడు ఈ జ్ఞానం గురించి చెప్పేవారు.
నచ్చకపోతే కూడా చెప్పేవాళ్ళు కాదట, అర్హత లేకపోతే కూడా చెప్పేవారు కాదట. ఏ జ్ఞానం పత్రిసారు ఏ జ్ఞానాన్ని అయితే ఇవాళ తనను ఆశ్రయించి వచ్చిన శిష్యులకు అందించారో అటువంటి ఆత్మజ్ఞానం మరి తన ఆ అర్హత లేకపోయినా ఆ శిష్యుడు నచ్చకపోయినా చెప్పేదేం లేదు. కానీ ఇప్పుడు మనల్ని గమనిస్తే అటువంటి జ్ఞానాన్ని నిజంగా మన ఇంట్లో ఉండి మన పనులు మనం చేసుకుంటూ మన ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు అన్నీ నిర్వహించుకుంటూ ఇంత జ్ఞానాన్ని మనం పొందే అవకాశాన్ని ఆ అర్హతను సంపాదించుకున్నాం. పిరమిడ్ మాస్టర్లు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా కొత్తపేటలో 83వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం చివరి రోజు అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జన్మల నుంచి ఉండే దరిద్రాలు అన్ని దరిద్రాల్లో సగం దరిద్రం ఖచ్చితంగా ఎప్పుడైతే నా లక్ష్యం ఆత్మజ్ఞానం పొందడము అని ఎవడైతే దృఢంగా స్థిరంగా నిశ్చయించుకుంటారో ఇక వాడి లక్ష్యం వైపే వాడు ప్రయాణం చేస్తాడు. ఏదైతే లక్ష్యం ఉంటుందో వాడు ఆ సాధనే చేస్తాడు, ఆ దాన్ని సిద్ధింపజేసుకుంటాడు. కాబట్టి ఆత్మజ్ఞానం ఒక్కటే మనకు నిత్య సుఖాన్ని ఇస్తుంది. కానీ అవన్నీ అనిత్య సుఖాలు, అవి శాశ్వతం కాదు అనేది దృఢంగా నాటుకుంటే నిత్యమైన దానిపైన మనము దృష్టి నిలిపి ఆ వైపు మనం ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణానికి ఫస్ట్ అడుగు వేసినప్పుడే నువ్వు 50% దాంట్లో సాధించినట్టే లెక్క. పిఎస్ఎస్ఎం వీరవాసారం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉచిత ధ్యాన శిక్షణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవాదళ్ అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, మౌన యోగి వట్టికూటి సుబ్బారావులు పాల్గొన్నారు. ఏప్రిల్ 30, మే 1-2 తేదీలలో కర్నూలు జిల్లా శ్రీ లక్ష్మీ జగన్నాథ గుట్ట వద్ద జరిగే బుద్ధ పౌర్ణమి వేడుకలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు. అనంతరం శ్రీ సీతారామస్వామి దేవస్థానం చైర్మన్ వెంకట సత్యనారాయణ, జిల్లా కోఆర్డినేటర్ కెవిడి ప్రసాద్, పిరమిడ్ మాస్టర్ మణికంఠను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు కృష్ణారావు, విశ్వేశ్వరరావు, ఉదయ్ జామి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని సాయిబాబా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు జ్ఞాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి అనే అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మిని ఘనంగా సత్కరించారు కార్యక్రమ నిర్వాహకులు. సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో 41 రోజుల ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 35వ రోజు జ్ఞానదాతగా శ్రీరామ్ పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మనం ఫస్ట్ పుట్టింది ప్రపంచం, ఆ రోజు ఏదీ లేదు. ఇంకడు వాడు తక్కువ వీడు తక్కువ ఏమి ఇట్లంటాడు అనేది అనొద్దండి దయచేసి. ఎవరు ఏది లేదు, ఎవరెవరో పని చేసుకుంటున్నారు. అది గొప్పది ఇది గొప్పది, అందరూ వెళ్ళేవాళ్ళే, ఎవరు ఈడు ఉండేవాళ్ళు లేరు.
ఒడిశా పూరిలోని రిజర్వ్ పోలీస్ గ్రౌండ్ లో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి యోగా ధ్యాన శిక్షణ కార్యక్రమం ప్రతిరోజు ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయరత్నం ధ్యాన సాధనపై పోలీసులకు చక్కగా అవగాహన కల్పించారు. ధ్యాన సాధనతో మంచి శరీర దాఢూర్యం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, చురుకుదనం పెంపొందుతాయని తెలియజేశారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు ఆధ్వర్యంలో గుంటూరు ఆర్ అగ్రహారంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, మహాకరుణ శాకాహార ర్యాలీ మార్చి 11న నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ పాల్గొననున్నారు. ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మీ రామాంజనేయ రెడ్డి, ధ్యానరత్న అబ్బూరి కోటేశ్వరరావు, ధ్యానరత్న ఆకురతి శంకర్రావు, మానస సరోవరం ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ లగడపాటి గాంధీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు పిరమిడ్ మాస్టర్లు రామ్ కుమార్, లక్ష్మీ కుమారి దంపతులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.